హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం టైఫాయిడ్ ఫీవర్ గురించి మాట్లాడదామండి. ఎవరికి అడిగినా బాగా స్టైల్గా చెప్తారు, మాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అని చెప్తుంటారు. కానీ ఆ టైఫాయిడ్ ఫీవర్ కాంప్లికేషన్స్ వస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్ ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది కదా. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఏం చెప్పినా కూడా దాని కాంప్లికేషన్స్ వింటే కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ ఫీవర్ వచ్చినా కొన్ని రోజు మాత్రమే మెడిసిన్స్ యూజ్ చేస్తారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తీసుకోరు. ఆ ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకోకపోతే మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫీవర్స్, ఏదైనా కానీ ఫీవర్స్. కాబట్టి ఒక్కొక్కసారి ఈ టైఫాయిడ్ ఫీవర్కి మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది మన బాడీలో అలానే ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు యాజ్ ఎ క్యారియర్ లాగా లైఫ్ లాంగ్ ఉండిపోతారు. అంటే ఎప్పుడు టైఫాయిడ్ టెస్ట్ చేసినా వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు. కాబట్టి ఈ టైఫాయిడ్ ఎప్పుడైతే ఫీవర్ వచ్చింటుందో మీరు కరెక్ట్గా 14 days ట్రీట్మెంట్ ఉంటుందండి. 14 రోజులు మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ 14 రోజులు ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంట్రిక్ ఫీవర్ అంటారు, మామూలుగా అయితే ఇది పేగులకి వచ్చే జ్వరం అంటారు బయట. కాబట్టి ఈ పేగులు వచ్చే జ్వరం కాబట్టి మీరు ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కారం ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా, పేగులకి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫీవర్ ఉంటుందో పేగులు అనేది చాలా ఫ్రెజైల్గా ఉంటాయి, లోపలంతా పేగులకంతా వాపు వచ్చి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఎప్పుడైనా కానీ అల్సర్స్ కావచ్చు, అక్కడి నుంచి ఎప్పుడైనా కానీ బ్లీడింగ్ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఏ బ్యాక్టీరియా, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షనా అనేది మనం చూద్దాం. ఇది టైఫాయిడ్ ఫీవర్ అనేది మామూలుగా అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఈ బ్యాక్టీరియా సాల్మోనిలా బ్యాక్టీరియా అంటాం. ఈ బ్యాక్టీరియా వల్ల ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే వాటర్ ఇన్ఫెక్టెడ్ ఉందో, ఫుడ్ ఇన్ఫెక్టెడ్ ఉందో అది మనం తీసుకోవడం ద్వారా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఎట్లా తీసుకుంటున్నాం, మనం జాగ్రత్తగానే తీసుకుంటున్నాం కదా అనేది చాలామంది అనుకుంటుంటారు. వాటర్ ఎక్కడ పడితే అక్కడ బయట వాటర్ తీసుకోకూడదండి. ఎందుకంటే వాటర్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్రైనేజ్ వాటర్తో ఏదైతే మున్సిపల్ వాటర్ ఉన్నాయో, మీరు ట్యాప్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఎక్కడైతే తెలియని చోటు, అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్యాప్ వాటర్ లేకుండా, లేదా ఆ ట్యాప్ వాటర్ యూజ్ చేయాలంటే ఇంట్లో కూడా 1/2 hour బాయిల్ చేసి చల్ల చేసి అది యూజ్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ అవుతుంది. ఎక్కడైతే తెలియని ప్రదేశంలో అక్కడ ఎక్కువగా టైఫాయిడ్ కేసెస్ వస్తాయంటే అక్కడ వెళ్తే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది కొనుక్కోండి. ఎందుకంటే ఆ వాటర్ అనేది ట్యాప్ వాటర్ తీసుకుంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు బ్రష్ చేసేటప్పుడు ఆ వాటర్ కూడా యూజ్ చేయకండి, ఆ బాటిల్ వాటరే యూజ్ చేయండి. ఇంకా కొన్ని జాగ్రత్తలు అంటే హ్యాండ్ వాష్ చేసుకోండి బాగా. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేట వాళ్ళు హ్యాండ్ వాష్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు యాజ్ ఎ క్యారియర్ కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది బయట పానీపూరీలు, బయట స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఈవెన్ 5 star హోటల్లో కూడా వాళ్ళు టైఫాయిడ్ టెస్ట్ చేయరండి. మామూలుగా అయితే టైఫాయిడ్ టెస్ట్, HbSAg టెస్ట్ అనేది చేయించిన తర్వాతనే తీసుకోవాలి వాళ్ళు. కాబట్టి అసలు ఆ 5 star హోటల్లో కూడా ఆ నీట్నెస్ అనేది లేదు. ఎందుకంటే నేను చాలా చోటు చూసినాను, బాత్రూమ్కి వెళ్తారు, కనీసం హ్యాండ్ వాష్ కూడా చేయకుండా వాళ్ళు ఫుడ్ అనేది సర్వ్ చేయడం అనేది జరుగుతుంది, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ వాటర్ అనేది కూడా మీకు తెలియని చోటు మీరు తాగకపోతే పర్వాలేదు, ఏమి ఇబ్బంది కాదు మీకు. ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా వాళ్ళు మెడిసిన్స్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది 2 days 3 days తీసుకుంటారు, జ్వరం తగ్గిపోతేనే మళ్ళీ వదిలేస్తారు. అది ఏమవుతుందంటే యాజ్ అ క్యారియర్గా వీళ్ళు ఇన్ఫెక్షన్ అనేది వేరే వాళ్ళకి చేరడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఊరికే సోప్ అనేది ఇట్లా పట్టిస్తారు, కనీసం రబ్ కూడా చేయరు. సోప్ పట్టించి
మళ్ళీ కుళాయి కింద పెట్టేస్తారు, ట్యాప్ కింద పెట్టేస్తారు. హ్యాండ్ వాష్ అయిపోయింది అంటారు. కనీసం 30 సెకండ్న హ్యాండ్ వాష్ అనేది చేయాలి. ఎలా చేయాలంటే ఖచ్చితంగా గోరు లోపల చేయాలి, సోప్తో వాష్ చేయాలి, వెనుక ముందర అనేది ఇక్కడ వరకు కంపల్సరీ హ్యాండ్ వాష్ అనేది చేయాలి. ఎప్పుడైతే మోషన్కి వెళ్తారు, యూరిన్కి వెళ్ళినా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసే వీళ్ళు ఫుడ్ తినాలా లేదా సర్వ్ చేయాలి. హ్యాండ్ వాష్ చేసిన తర్వాతనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే వంట చేస్తారో వీళ్ళు హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసిన తర్వాతనే వంట అనేది చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే వాటర్ అనేది మీరు ఇంట్లో కూడా బాయిల్ వాటరే యూజ్ చేస్తే మంచిదండి. ఇంకా ఇప్పుడు ఆర్ఓ సిస్టమ్ వాటర్ అంటున్నారు, ఆ వాటర్ కూడా మీరు జాగ్రత్తగా యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు టెస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. కాబట్టి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకుంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది రాదండి. టైఫాయిడ్ ఫీవర్ యాజ్ ఎ క్యారియర్గా ఉందనుకోండి, వాళ్ళు 28 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా బాడీలో ఈ బ్యాక్టీరియా చనిపోవాలి అంటే కంపల్సరీ 28 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సరే, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అనేది లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూద్దామండి. టైఫాయిడ్ ఫీవర్ ఉంటే స్లోగా ఫీవర్ వస్తుంది. స్లోగా ఫీవర్ వచ్చి 104 వరకు వెళ్తుందండి. 104 టెంపరేచర్ ఉండడం, సివియర్గా హెడేక్ ఉండడం, ఇంకా పెయిన్ అబ్డామిన్, కడుపు నొప్పి ఉంటుంది. ఎందుకంటే పేగులకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది కదా, కాబట్టి పెయిన్ అబ్డామిన్ ఉంటుంది. వామిటింగ్స్ అన్న ఉంటాయి లేదా ఇంకా మోషన్స్ అన్న అవుతుంటాయి. వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జనరల్ వీక్నెస్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి కాఫ్ కూడా ఉంటుంది. కాఫ్ ఉంటే ఒక్కొక్కరికి కాఫ్ కోల్డ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ కిందకి కూడా వాళ్ళు డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫీవర్ వచ్చిందనుకోండి, బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళి మన సిమ్టమ్స్ కనపడడానికి వారం నుంచి ఒక 2 వీక్స్ వరకు టైం పడుతుంది. ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ టైంలో ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 2 డేస్కే టెస్ట్ చేయించుకుంటే మీకు టైఫాయిడ్ ఫీవర్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి టైఫాయిడ్కి మామూలుగా అయితే నార్మల్ టెస్టే ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకున్న దాంట్లో పాజిటివా నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి చాలామందికి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది కంపల్సరీ కొంతన అంటే చాలామందికి వైరల్ పాజిటివ్ అనే ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే తరచుగా వాటర్ ఇన్ఫెక్షను, ఫుడ్ ఇన్ఫెక్షను అనేది కంపల్సరీ ఇండియాలో ఎస్పెషల్లీ హైజీనిక్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం అనేది నార్మల్గానే ఉంటుంది. ఎవరికి ఇది టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎవరికి ఇబ్బంది పెడుతుంది అంటే ఎవరికైతే చాలా లో ఇమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఏ కాంప్లికేషన్స్ రాదు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 1 వీక్ to 2 వీక్స్ కరా రికవర్ అయిపోతారు. ఇది ఎక్కువగా ఇబ్బంది పేగులకే పెడుతుంది. కాబట్టి ఒక కేసు అయితే మేము చూసినాము, ఆమెకి పాపం టైఫాయిడ్ ఫీవర్ అనేది కనుక్కోలేకపోయినారు. సివియర్ సెప్సిస్ అయింది, అంటే మొత్తం పేగులకి అంతా చీమ్ పట్టేసింది. ఇంకా మొత్తం పేగులు అంతా అక్కడక్కడ పర్ఫోరేషన్ అయిపోయిందండి. మొత్తం పస్ అంతా అబ్డమెన్లో చేరి పొట్ట ఇంత లావు ఉబ్బిపోయింది. మ్యారేజ్ అయ్యి 1 మంతే అయింది పాపం. ఆ సెప్టిసిమియాతో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ అండి ఈ టైఫాయిడ్ అనేది. ఒక్కొక్కసారి ఈ టైఫాయిడ్ ఫీవర్ కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయంటే లంగ్స్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మెదడు కూడా సరిగా పని అంటే డిలీరియం అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా కనుక్కోలేకపోతారు. వాళ్ళు అంతా డెలిరియం స్టేజ్లో ఉంటారు. కాబట్టి ఈ టైఫాయిడ్ ఫీవర్కి నిర్లక్ష్యం చేయకండి. వెంటనే టెస్ట్ చేయించుకొని టైఫాయిడ్ ఫీవర్ అంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. బ్లాండ్ డైట్ తీసుకోండి, ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఇంకా ఎందుకంటే మీరు కారం ఇవన్నీ తీసుకుంటే ఇంకా ఎక్కువ పేగులకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి పర్ఫోరేషన్ అయిందనుకోండి, ట్యాబ్లెట్స్ ఈ టైఫాయిడ్ ఫీవర్లో మీరు కంపల్సరీ కాంబిఫ్లేమ్ కానీ యాస్ప్రిన్ కానీ ఇవి ట్యాబ్లెట్స్ అనేది వేసుకోకూడదండి. ప్లెయిన్ పారాసిటమాల్ అనేది వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి
పర్ఫొరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే సిగరెట్ తాగుతారో, వాళ్ళైతే స్మోకింగ్ అలవాటు ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో ఒకవేళ టైఫాయిడ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకుంటే పర్ఫొరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పేగులకి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసిన హీలింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ఒక 14 డేస్ మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైఫాయిడ్కి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే మామూలుగా అయితే వ్యాక్సిన్ అవైలబుల్గా ఉందండి. మామూలుగా అయితే సింగిల్ డోస్ ఇంకా 4 క్యాప్సూల్స్ రూపంలో ఈ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా మీకు సేఫ్టీ అనేది ఉండదు. కొంత భాగం అంటే కాంప్లికేషన్స్ రాకుండా మీకు కాపాడుతుంది, కానీ పూర్తిగా రాకుండా అయితే ఈ వ్యాక్సిన్ అనేది చేయదు. ఎందుకంటే ఎక్కడైనా మీరు అవుట్ సైడ్ కంట్రీ వెళ్తున్నారనుకోండి, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక 1 వీక్ బిఫోర్ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే 4 క్యాప్సూల్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ డే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొంతవరకు ఈ కాంప్లికేషన్స్ అనేది రాకుండా చేస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టైఫాయిడ్ ఫీవర్ రాకుండా మీరు జాగ్రత్త పడతారండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇది వచ్చిందనుకో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చిన్నపిల్లలకి రాకుండా చేయండి. ఎందుకంటే హ్యాండ్ వాష్ నేర్పించండి, చిన్నప్పటి నుంచి హైజీనిక్గా ఉండడం అనేది నేర్పించండి. ఫుడ్ అనేది కింద పడినది తినకుండా జాగ్రత్తలు చెప్పండి వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ పోయి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకుండా అట్లానే పిల్లలు తింటుంటారు. కాబట్టి వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసిన తర్వాతనే ఫుడ్ తినమని చెప్పండి. వాటర్ అవుట్ సైడ్ తాగకుండా ఒక వాటర్ బాటిల్ మీరు ఇంట్లో నుంచే పంపించండి పిల్లలకి. అప్పుడు అనేది జాగ్రత్త. స్కూల్లో కూడా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే ఫుడ్ తినమని చెప్పండి. ఎందుకంటే స్కూల్లో అస్సలు పట్టించుకోవడం లేదు టీచర్స్. కాబట్టి వాళ్ళకి పిల్లలకే జాగ్రత్తలు చెప్పి ఒక సోప్ది ఒక చిన్న ముక్క కానీ ఇచ్చి పంపించినా కానీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారండి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీకు టైఫాయిడ్ ఫీవర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వచ్చినా కానీ మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది హెల్తీగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.